హలో థింకర్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ సారు మల్టీ టాలెంటెడ్ అని మనం చెప్పొచ్చు. అంటే 10th ఇంటర్ డిగ్రీ పీజీతో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తో ఉన్న జాబ్స్ కి ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో దాదాపు అది కూడా రాయడం జరిగింది. అయితే వాటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా చాలా మంచి గైడెన్స్ అంతా నేను అనుకుంటున్నాను. 2024 డిఎస్సిలో జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంకర్ ఎగ్జిట్ కేటగిరీలో సార్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆ సార్ మన ఛానల్కి రావడం చాలా సంతోషకరం. సో వెల్కమ్ చెప్దాం మన సార్కి. సార్ పండిత్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, మీరు మా యొక్క ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎక్కడ మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ అయిపోయింది? చైల్డ్హుడ్ అంతా కూడా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా కాటారంలోని కేంబ్రిడ్జ్ హై స్కూల్లో జరిగింది. 10th క్లాస్ ఇక్కడే చదువుకున్నా. 10th క్లాస్లో కూడా మంచి స్కోర్తో మంచి మార్కులతో మండల్ లెవెల్లో మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిఎడ్ ఇదంతా కూడా వరంగల్లో జరిగింది. ఆ తర్వాత డిఎడ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను డిగ్రీ చేయకుండా మరి ఏ దాంట్లో జాయిన్ అవ్వకుండా వెంటనే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన. 2016లో స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. 2016లో మేము డిఎడ్లో ఉన్నప్పుడే మాకు ఒకసారి టెట్ అవకాశం వచ్చింది. ఆ టెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఒక ఐడియా వచ్చింది. ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా మనం అటెంప్ట్ చేయాలి అని రాస్తుంటే వితౌట్ ప్రిపరేషన్ పెద్ద ఏం ప్రిపేర్ అవ్వకుండా టెట్లో మంచి స్కోర్ వచ్చింది. టెట్ పేపర్ 1లో 2016లో మంచి స్కోర్ రావడం జరిగింది. ఆ తర్వాత టెట్ అయిపోయింది. వెంటనే 2017లో విద్యావండర్ వర్క్ చేయడం జరిగింది. ఆ టైంలోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడిన తర్వాత. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా ర్యాంకు సమ్ 40 ఇట్లా ఎంత వచ్చింది. అప్పుడు పెద్ద వేకెన్సీ లేకపోవడం వల్ల, అప్పుడున్న ప్రభుత్వాలు సరిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల అతి తక్కువ 0.2 మార్క్స్తో ఉద్యోగం కోల్పోవడం జరిగింది. అది తెలుగు మీడియంలో, ఎస్జిడ్ తెలుగు మీడియం. ఇంకా ఎస్జిడ్ ఇంగ్లీష్ మీడియంలో నేను చేసుకున్న మిస్టేక్ వల్ల, నా సెల్ఫ్ మిస్టేక్ వల్ల, బబ్లింగ్ మిస్టేక్ చేయడం వల్ల ఒక జాబ్ మిస్ అయిపోయింది ఎస్జిడ్ ఇంగ్లీష్ మీడియం. టీటీసీ అయిపోయిన తర్వాత ఓన్లీ డిఎస్సి కోసం ఎదురు చూసారా, లేకపోతే మీ క్వాలిఫికేషన్ ఉన్న దాంతో ఇంకేమైనా ఎగ్జామ్స్ రాసారా? అంటే టెట్ ఒకసారి అయిపోయిన తర్వాత సార్ 2016 టెట్ అయిపోయిన తర్వాత అప్పుడు సమ్మర్ హాలిడేస్లో అనుకుంటా ఖాళీగా ఉన్న టైంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక ఎంటీఎస్ ఎగ్జామ్ అప్పుడు ఆఫ్లైన్లో కండక్ట్ చేసింది. ఫస్ట్ టైం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం ఆ టైంలో. లక్కీలీ ఆర్ అన్లక్కీలీ రాసిన ఎగ్జామ్ పేపర్ లీక్ అప్పుడు క్యాన్సిల్ అయింది 2016 ఆఫ్లైన్ ఎగ్జామ్. సో అప్పుడు బాగానే అటెంప్ట్ ఇచ్చింది నేను. మేబీ చాలా మంచి స్కోర్ వచ్చి ఉండొచ్చు. తర్వాత అర్థమైంది మనం కూడా ఈ ఫీల్డ్లో ఎలిజిబుల్, మనం కూడా దీంట్లో సాధించవచ్చు అని ఒక ఐడియా వచ్చి ఈ డిఎస్సి మిస్ అయిన తర్వాత 2017 టీఆర్టీ మిస్ అయిన తర్వాత ఇక్కడే కాదు మనం ఇంకా చాలా ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఎగ్జామ్స్ అని నాకంటే ఒక ఐడియా వచ్చి కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ మోటివేషన్ వల్ల రకరకాల ఎగ్జామ్స్కి అప్లై చేయడం జరిగింది. అట్లా 2017 టీఆర్టీ మిస్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అప్లై చేసిన. అది కూడా టైర్ 1 క్లియర్ అవ్వాలి, ఫస్ట్ టైం క్లియర్ అవ్వలేదు. బట్ మళ్ళీ వెంటనే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అప్లై చేయడం జరిగింది. అది కూడా హైట్ రాకపోవడం వల్ల, ఈవెంట్స్లో ఫెయిల్ అయిపోవడం వల్ల మెయిన్స్ దాకా వెళ్ళలేకపోయాను. సో అట్లా 2018, 19 అట్లా ఎవ్రీ ఇయర్ కొన్ని నోటిఫికేషన్స్ అటెంప్ట్ ఇవ్వడము, ప్రతి ఎగ్జామ్ కొన్ని దగ్గర రావడము, కొన్ని అసలే అనుకున్నది ప్రిపరేషన్ కాకపోవడం వల్ల చాలా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అట్లా 2016 to 25 మధ్యలో టిల్ నౌ మోర్ దెన్ 45 ఎగ్జామ్స్ రాసిన. 45 ఎగ్జామ్స్? ఎస్. ఓన్లీ జాబ్స్ కోసం? ఎస్ సార్. అంటే ఎస్ఐ క్వాలిఫికేషన్ డిగ్రీ కదా సార్, అంటే మీరు మరి ఆపారన్నారు కదా, మీకు టీటీసీ ఎప్పుడు వచ్చింది? అంటే డిగ్రీ అయిపోయినాకనా ఇంటర్ అయిపోయినాక వచ్చిందా? యాక్చువల్లీ 2016లో డిఎడ్ అయిపోయిన తర్వాత నేను డిస్టెన్స్లో BRAOలో డిగ్రీ ఫినిష్ చేశాను. 2019-20లో అయిపోయినట్టుంది. ఆ తర్వాత ఫస్ట్ టైం ఎస్ఐకి నేను అటెంప్ట్ ఇవ్వలేదు, అప్పుడు డిగ్రీ అవ్వలేదు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన వెంటనే మళ్ళీ అప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ అవనివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అవనివ్వండి, ఇవన్నీ ఎగ్జామ్స్ అన్ని డిగ్రీతో ఉన్నా కూడా అటెంప్ట్ ఇచ్చాను అనమాట. మీ వాట్సాప్ డిపిలో ఒక స్లోగన్ రాసుకున్నారు కదా సార్ మీరు, అదేంటి అసలు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ నేను డిఎడ్లో ఉన్నప్పుడు కొంచెం పోయిటరీ బాగా చదివేవాడిని. అప్పుడు ఫస్ట్ టైం శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనే పుస్తకం తీసుకొని మిత్రుని సహకారం వల్ల, ఆయన అప్పుడప్పుడు మోటివేట్ చేసేవాడు, ఆయన వల్ల మహాప్రస్థానం పుస్తకం చదివిన. దాంట్లో ఉన్న కొన్ని లైన్స్ ఐ అనే ఒక గేయంలో
అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అని ఒక లైన్ ఉంటుందండి. ఓకే. అనితర సాధ్యం నా మార్గం అనేది మీరు చూసుంటారు. అదే సార్ ఎగ్జాక్ట్లీ. సో అంటే అది ఎందుకు అట్లా మీకు అది అనిపించింది? 2017లో అప్పుడు వాట్సాప్ లో పెట్టడం జరిగింది. అది అనితర సాధ్యం అంటే అన్ ఇతర సాధ్యం అనే మీనింగ్, ఇతరులకు సాధ్యం కానిది అనే లిటరల్ మీనింగ్ ఉన్నప్పటికీ ఇతరులకంటే కొంచెం బెటర్ గా చేయాలి అనే మీనింగ్ లో రాశాడు శ్రీస్ దాన్ని. ఓకే. అందుకే అనితర సాధ్యం నా మార్గం అని అప్పుడు పెట్టుకున్నా, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. 2017 డిఎస్సి మీకు అందని కదా సార్, అంటే ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుంది, తర్వాత ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇంకా అంటే ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల అంటే కేవలం మీ ఓన్ మిస్టేక్ అయినా లేకపోతే ప్రిపరేషన్ లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు అప్పుడు ఇంకా కొంచెం బాగా చదివితే మంచిగా అనిపించిన సందర్భం ఉందా? డెఫినెట్ సార్, ప్రిపరేషన్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే. ప్రాపర్ గా నేను బుక్స్ అన్ని తరోగా చదవలేదు. ఫస్ట్ థింగ్, అసలు ప్రాపర్ రివిజన్ కూడా లేదు. 2017 టీఆర్టీ అంటే 18 లో జరిగింది ఎగ్జామ్, 18 ఫిబ్రవరిలో జరిగింది. ప్రాపర్ రివిజన్ కూడా లేకుండే. అప్పుడు ప్రిపరేషన్ లో మిస్టేక్స్ ఉన్నాయి, రివిజన్ లో మిస్టేక్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ కూడా లేదు. ఓకే. అప్పుడు తెలియని ప్రిపరేషన్ యాక్చువల్లీ, పెద్ద గైడెన్స్ కూడా లేకుండే. అంటే యాక్చువల్లీ 2016లో సార్, 16 నుండి 17 ఆ మధ్యలో ఒక 3 months నేను కోచింగ్ వెళ్ళిన ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఓకే. డిఎస్సి కోచింగ్ వెళ్ళిన అవనిగడ్డకి. ఓకే. తర్వాత అది ఎంత హెల్ప్ అయిందో చెప్పొచ్చు, ఎంత కొంత హెల్ప్ అయింది, కానీ అనుకున్నంత ఎఫెక్టివ్ అయితే లేకుండే. ఓకే. సరే, మరి ఇప్పటికి వచ్చేసరికి ఎట్లా సార్, మీరు 3rd ర్యాంక్ రావడానికి అసలు మీ ప్రిపరేషన్ ఏంటి, మీరు ఏం చేశారు, ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అయితే కోచింగ్ అనేది డిపెండ్ సార్, ఎవరి ఇండివిజువాలిటీని బట్టి వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళకున్న స్థాయిని బట్టి, వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిని బట్టి ఉండొచ్చు నాకు తెలిసి. నాకైతే కోచింగ్ ఎంత కొంత యూజ్ అయింది. అంటే మనకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఒక ఐడియా ఇచ్చింది ఫస్ట్ కోచింగ్ అనేది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. బట్ ఆన్లైన్లో మనం చాలా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటాము, టెస్ట్ సిరీస్ తీసుకుంటుంటాము, అది మాత్రం చాలా హెల్ప్ అయినాయి సార్. అవి ఇప్పటివరకు కూడా నేను మధ్యలో ఇంకొన్ని ఎగ్జామ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను. 2020 తర్వాత, కోవిడ్ తర్వాత, అప్పుడు నోటిఫికేషన్స్ లేని కాలం, ఆల్మోస్ట్ 2020 నుండి స్టార్ట్ అయినాయి మళ్ళీ నోటిఫికేషన్స్. అప్పుడు వచ్చిన టీఎస్పీఎస్సీ వచ్చిన గ్రూప్ 1, 2, 4 ఇవన్నీ వచ్చినాయి. సో వాటికి నేను స్వతహాగానే ప్రిపేర్ అయినా, అన్ని నోటిఫికేషన్స్ కూడా. ఇలాంటి కోచింగ్ ఎవరి దగ్గర లేకుండా ఆన్లైన్లో మాత్రమే కొన్ని నాకు ఏదైతే అవసరం అది మాత్రమే క్లాసెస్ కొన్ని వింటూ, పర్టికులర్ నోట్స్ కొన్ని రాసుకుంటూ, కొన్ని టెస్ట్ సిరీస్ తీసుకుంటూ వాటికి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. యాక్చువల్లీ డిఎస్సి మైండ్లో లేకుండే, అనుకోకుండా 2023లో బిఫోర్ ఎలక్షన్స్ డిఎస్సి నోటిఫికేషన్ కొన్ని పోస్టులతో వచ్చింది. అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మేబీ కొన్ని కొత్త పోస్టులు కలిపి వేసినట్టుంది. అప్పుడు కూడా డిఎస్సి కాకుండా నేను ఓన్లీ గ్రూప్ 1, 2 అనే ఫోకస్ చేసిన సార్. కాకపోతే మనకు ఫస్ట్ అప్పటిదాకా ప్రాపర్గా లైఫ్లో సెటిల్ అవ్వలేదు మనం, ఇంకా ఒక మనకంటే ఒకటి ఉండాలి స్థిరత్వం అన్నట్టుగా. డిఎస్సి అయితే ఎంతో కొంత మనకు వెసులుబాటు ఉంటుంది సాధించడానికి. గ్రూప్ 1, 2 ఇలాంటి ఎగ్జామ్స్ అన్సర్టెనిటీ ఎక్కువ, ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పలేము, కోర్టు కేసులు, పేపర్ లీక్లు అవన్నీ జరుగుతున్న సందర్భం అప్పుడు. సో దాన్ని కాసేపు బ్రేక్ ఇచ్చి డిఎస్సికి కొంత ఎఫర్ట్ పెట్టిన. స్కూల్ టెక్స్ట్ బుక్స్, కొన్ని యూట్యూబ్ లో కొంతమంది క్లాసెస్ మాత్రమే, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ కొన్ని క్లాసెస్, కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ సలహాలు వినుకుంటూ ఓన్లీ టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ బుక్స్ మాత్రమే చూసాం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సార్, మీరు సెంట్రల్ లో జాబ్స్ కి రాశారు, స్టేట్ జాబ్స్ కి రాశారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్స్ కి రాశారు కదా, ఎట్లా ఉపయోగపడుతుందా సార్? అంటే సిలబస్ విధానంలో కానీ, నోటిఫికేషన్స్ విధానంలో కానీ, ప్రిపరేషన్ విధానంలో పాటించాల్సిన ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సిలబస్ వేరు కానీ ప్రిపరేషన్ ఒకటే సార్. సిలబస్ వేరు, ప్రిపరేషన్ ఒకటే, సెంట్రల్ కోర్ మాత్రం ఒకటే. ప్రిపరేషన్ కి మనం పెట్టే ఎఫర్ట్ మాత్రం సేమ్, ఏ ఎగ్జామ్ అయినా. మీకు చెప్పాలి నేను, అంటే నాకు ఫస్ట్ నేను క్లియర్ చేసిన ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023లో వచ్చింది సార్. అది అంటే చాలా మందికి తెలియదు కదా సార్, అంటే కొంతమందికి అసలు ఈ సెంట్రల్ జాబ్స్ మీద అసలు మనకు వస్తే రావు, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కదా. మీకు ఎట్లా తెలిసింది సార్ అంటే సెంట్రల్ జాబ్ రాయాలి అని మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా? నాకు డైట్ లో ఒక ఫ్రెండ్ ఉండే సార్, డిఎడ్ లో. అతను కూడా నాలాగానే కొన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ కొంత ఓన్ గానే వర్కౌట్ చేసేవాడు. సో అతని వల్ల నేను కొన్ని ఎగ్జామ్స్ అప్లై చేసిన. ఫస్ట్ థింగ్ చేసిన తర్వాత ప్రిపరేషన్ యాక్చువల్లీ లేకుండే సార్, అప్లై చేయడం వరకే ఉండేది, ప్రిపరేషన్ లేకుండే. అతను కొన్ని నాకు స్పెసిఫిక్ గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో
అవి లింక్స్ షేర్ చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని యాప్స్ ఉండే, టెక్స్ట్ బుక్ యాప్ కానీ ఓకే. బైజూస్ లాంటి యాప్స్ కానీ కొన్ని లింక్స్ షేర్ చేసేవాళ్ళు. అది స్టార్టింగ్ లో కొంత నాకు వెళ్ళిపోయినాయి. వాటి నుండి అసలు నాకు ఒక లైట్ లాంటిది ఏర్పడింది ఎట్లా ముందుకెళ్ళాలి. ఓకే. అట్లా ఆల్మోస్ట్ ఎస్ఎస్సిలో ఒక 8 to 9 ఎగ్జామ్స్ రాసిన ఎస్ఎస్సికి సంబంధించి. 8 to 9 ఎగ్జామ్స్ ఉన్నాయి. మొన్న చూసుకున్న దాంట్లో ఎస్ఎస్సి వెబ్సైట్ లో ఓకే 9 ఉన్నట్టున్నాయి సార్ ఎగ్జామ్స్ మొత్తం. ఓకే. అంటే అంత అంటే లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అయి ఉంటారు కదా. ప్రిపరేషన్ స్టార్టింగ్ లో లేకుండా లాస్ట్ 4-5 ఎగ్జామ్స్ ఉంది సార్ ప్రిపరేషన్. సో మీకు డిఎస్సి రావడానికన్నా ముందు ఇంకొక జాబ్ కూడా సార్ ఫస్ట్ 2023లో ఎస్ఎస్సి ఎంటీఎస్ సార్. అది మంచి మార్కులతోనే నేషన్ వైడ్ గా ఆల్మోస్ట్ ఒక 3000 ర్యాంక్ కింద వచ్చింది. 30 lakhs క్యాండిడేట్స్ రాసిన ఎగ్జామ్ 3000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు కొంత హ్యాపీగానే ఉంది. కానీ ఇది కాదు మనది అనే థాట్ తోని దానిలో జాయిన్ అయ్యి ఒక 3 months చేసాను సార్ అంతే. 3 months జాబ్ చేసి ఎంటీఎస్ జాబ్ చేసి అప్పుడు జాబ్ లో జాయిన్ అయిన వెంటనే నాకు అంతకంటే ముందే గ్రూప్ 4 టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 కూడా ఎగ్జామ్ జరిగింది. అది కూడా నాకు ఐడియా ఉంది, కన్ఫర్మ్ అయిపోతుంది, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. అది అరౌండ్ 189, 190 వచ్చినాయి సార్. ఓకే. డిస్ట్రిక్ట్ లెవెల్ 13th ర్యాంక్ వచ్చింది. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది. కంపల్సరీ మీకు జాబ్ వస్తుందని నాకు ఐడియా ఉంది అప్పుడు. ఓకే. అది వెంటనే రిజైన్ చేసేసి ఆ జాబ్ కి మన ముందున్న ఆప్షన్స్ గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, డిఎస్సి ఉంది. ఓకే. అది చేసేసి ఇంటికి వచ్చి ఒక 1 month గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాస్ట్ ఇయర్ 2024 జూన్ లో జరిగినట్టుంది. అప్పటిదాకా గ్రూప్ 1 కి ప్రిపేర్ అయినా. జూలైలో డిఎస్సి ఉండే. గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యి జూలైకి ఉన్న 1 month ఆ మధ్యలో డిఎస్సికి ప్రిపేర్ అయినా. అంటే ఇప్పుడు మీరు మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు కదా, అంటే డిఎస్సికి పర్టికులర్ గా ఎన్ని రోజులు చదివారు సార్? ఏ సిలబస్ కి సంబంధించి ఏ స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యారు? డిఎస్సికి సార్ యాక్చువల్లీ ఎలాంటి స్ట్రాటజీస్ పెద్దగా లేవు నాకు. ఓకే. అంటే మధ్యలో ఈ గ్రూప్ 1కి 2కి చదువుతున్న టైంలో గ్యాప్స్ ఉన్నప్పుడు మాత్రం డిఎస్సికి చదివేది. ఓకే. అంతకన్నా ముందు టెట్ కూడా ఈ మధ్య కాలంలో 2-3 times కూడా రాయడం జరిగింది. టెట్లో కూడా మంచి స్కోర్ వచ్చింది. ఎంత సార్ మీ ఫస్ట్ ఎంత, థర్డ్ ఎంత? సార్ మొత్తం ఒక 5 times రాసుంటాము టెట్. ఫస్ట్ 106 తో స్టార్ట్ అయింది, తర్వాత 111, మళ్ళీ 110, మళ్ళీ 111, 115, లాస్ట్ కి 130 వచ్చింది. 130. ఓకే. అంటే మీరు సిలబస్ వేరియేషన్ ఉంటది కదా సార్, ఇప్పుడు సిలబస్ వేరియేషన్ ఉన్నప్పుడు అంటే ఈ కోర్ గా మీకు ఏమనిపించింది? సరే మనం రెగ్యులర్ గా ప్రిపేర్ అయినా కూడా, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనము రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటాయా మిగతా అన్ని జాబ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళకి? ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటారా ఇది చేయడం వల్ల ఇది డిఎస్సి కూడా ఉపయోగపడ్డది నాకు అన్న ఏరియా ఏమైనా ఉందంటారా మీకు సిలబస్ ప్రకారంగా? యాక్చువల్లీ మనకు సిలబస్ లో ఉన్న టాపిక్స్ ఒక ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ చాలా డిఫరెన్స్ ఉంది సార్. బట్ అన్నిటి కామన్ పాయింట్ మాత్రం కరెంట్ అఫైర్స్. ఓకే. మనము కరెంట్ అఫైర్స్ కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతాం, ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతాం, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాము, టీఎస్పీఎస్సీకి అదే ప్రిపేర్ అవుతాం, డిఎస్సికి అదే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాం. అవును. నాకు అక్కడ చదివిన కరెంట్ అఫైర్స్ ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అయింది. అంటే అదొక అలవాటు అయిపోయింది డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది. ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్? కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రిపరేషన్ లో. చాలా మంది అభ్యర్థులకి ఇది ఒక చాలా పెద్ద సమస్య, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది. నేను దీన్ని ఒక 3-fold అప్రోచ్ గా ఏర్పాటు చేసుకున్నాను దీన్ని నా ప్రిపరేషన్. కరెంట్ అఫైర్స్ డైలీ ఫస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, అదొక 1 way. సెకండ్ ఏంటంటే మనం చదివిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ దాంట్లో ఐటమ్స్ కానీ మళ్ళీ ఏదైనా వెబ్సైట్ లో ఉంటాయనేది చూసుకోవాలి. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి సార్, దాంట్లో చూసుకోవడం. ఇది సెకండ్ అప్రోచ్. థర్డ్ అప్రోచ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి సార్. సో ఇట్లా నేను ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునేది న్యూస్ పేపర్లో వెబ్సైట్ లో చూసుకుంటూ మళ్ళీ ఎవ్రీ మంత్ ఆర్టికల్స్ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవుతూ చూసుకున్నాను, టాలీ అవుతున్నాను, నేను ఎక్కడి వరకు చదువుతున్నాను, నేను రాసుకున్నవి మంత్లీ మ్యాగజైన్స్ లో కవర్ అవుతున్నాయా అనేది నాకు ఒక ఐడియా ఉండేది. ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది అట్లా నాకు ఐడియా ఉండేది. ఓకే సార్. అయితే ఇంత టైం కేటాయిస్తే మిగతా సిలబస్ కి మీరు ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు సార్? అంటే లేదు సార్, కరెంట్ అఫైర్స్ హార్డ్లీ 1.5 hour అంతే, 1 to 1.5 hour డైలీ కంపల్సరీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ప్రిపేర్ అయ్యారు సార్ మీరు? 4 years సార్. 4 years నుండి కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా రాసుకున్నాయి ఉన్నాయి. ఓకే. అంటే చాలా మందికి ఇది పెద్ద మైనస్ పాయింట్ సార్ మీరు అన్నట్టుగా. అంటే మీరు పర్టికులర్ గా మీ టైం టేబుల్ ఏంటి సార్ అసలు? మీ డిఎస్సికి సంబంధించిన ఎట్లా టైం టేబుల్ వేసుకున్నారు? యాక్చువల్ డిఎస్సికి నేను కొంచెం అంటే 1 to 1.5 month అనుకోండి సార్. దాంట్లో పర్టికులర్లీ నాకు డైలీ 3 subjects ఎంత కొంత చదవాలి. 3 subjects. తెలుగు అనుకోండి, తెలుగు ఒక లాంగ్వేజ్ అయింది,
ఒకటి మ్యాథమెటిక్స్, ఓకే ఇంకోటి ఏదైనా మెథడాలజీ. ఓకే ఈ 3 సబ్జెక్ట్స్ ఎలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. ఓకే డైలీ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఉంటుంది, 3 సబ్జెక్ట్స్ ఉండాలి. ఓకే అట్లా 3 కాని పక్షంలో 2 సబ్జెక్ట్స్. ఈ 3 సబ్జెక్టులు అనుకున్నారు కదా సార్, లెసన్ అయిపోవాలనుకున్నారా, ఇన్ అవర్స్ ఇది చదవాలనుకున్నారా, లేదంటే ఎట్లా? అంటే అది ఒక రోజు లెసన్ అవ్వాలనుకోవడము, ఇంకో రోజు ఇంత టైం అలాట్ చేసుకోవాలి మనం అని ఇట్లా వెళ్ళింది సార్. ఆ రోజుని బట్టి 3 సబ్జెక్టులు అయిపోయినాయి అనుకో వెంటనే ఎగ్జామ్ రాసారా, లేదంటే ఎట్లా? యాక్చువల్లీ అట్లా అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ రాసుకోవడం బెటర్ సార్. కానీ డిఎస్సికి టైం తక్కువ ఉండడం వల్ల ప్రాక్టీస్ నాకు ఏం లేదు. డిఎస్సికి అసలు ఎలాంటి ప్రాక్టీస్ టెస్ట్లు మార్క్ టెస్ట్లు ఇవ్వలేదు అటెంప్ట్. ఇవన్నీ మీరు మరి థర్డ్ ర్యాంక్ లేకపోతే అంటే టాప్ 10 లో వస్తారని అనుకున్నారా సార్ మీరు? అంటే మీకు అనిపించింది అంటే ప్రాక్టీస్ ఏదో లాస్ట్ లో 2-3 క్వశ్చన్స్ పేపర్ అన్న మోడల్ పేపర్ చేస్తారు కదా, ఎట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ నాకు ఖచ్చితంగా ఇది వస్తుంది అని అనిపించింది? అంటే ఎగ్జామ్ రాయడానికంటే ముందే నేను డిస్ట్రిక్ట్ లో మంచి ర్యాంక్ లో ఉంటాను నాకు ఒక ఐడియా ఉంది. ఓకే టాప్ 10 లో అయినా ఉంటాయి అట్లీస్ట్ నాకు ఐడియా ఉంది. రాసిన తర్వాత 100% టాప్ 10 లో ఉంటా అనిపించింది. ఓకే సార్, ఈ ప్రిపరేషన్ లో మీరు మీరు మ్యాథ్స్ సార్, మ్యాథ్స్, సో మ్యాథ్స్ కాబట్టి మీకు ఈజీ అయిపోయింది కదా సార్. మిగతా సోషల్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్లీ నాది మ్యాథ్స్ అనే కదా సార్, ఇంటర్లో మ్యాథ్స్, ఓకే డిగ్రీలో బిఏ ఓకే ఆర్ట్స్. ఓకే సో నాకు సోషల్ మీద మ్యాథ్స్ కింద సోషల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే నేను గ్రూప్స్ 2కి ఎక్కువ ప్రిపేర్ అవుతుండే. సోషల్ కూడా అట్లే ప్రిపేర్ అయ్యారు. సైకాలజీ చాలా మందికి మెథడ్స్, ఈ రెండు ఎట్లా అంటే డైట్ సంబంధించిన సిలబస్ అంతా మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యింది సార్? అంటే 2016లో నాకు ఒక ఆ మెటీరియల్ ఒకటి ఉండే సార్ సైకాలజీకి, దాన్నే ఎవ్రీ టైం అదే ప్రిపేర్ అవుతూ వచ్చేవాడిని సైకాలజీకి మాత్రం. ఓకే మెథడాలజీకి అయితే అది ఈ మధ్యలో ఎస్ఎన్ఎస్ బాగుంటుంది, అది తీసుకున్నా, అది యూజ్ అయింది. ఒక డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎలాంటి ఛాలెంజెస్ తో రెడీగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు సార్ మీరు? యాక్చువల్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళకు ఉన్న టెక్స్ట్ బుక్స్ తరోగా ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ చదవాలి, నోట్స్ కూడా చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కూడా నోట్ చేసుకోవాలి డిఎస్సి విషయంలో మాత్రం. పెద్ద ఏరియా చాలా తక్కువ సార్ డిఎస్సికి, మనం ఎక్కడి నుంచో సోర్స్ గ్యాదర్ చేసుకొని బయట విషయాలు తెలుసుకోవడం అనేది చాలా తక్కువ డిఎస్సి. సో లిమిటెడ్ సిలబసే ఉంటుంది, తక్కువ బుక్సే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆలోచన లేకుండా అంతవరకు సరిపోతుంది. 78.83 సార్. 78.83. మీకు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్ని ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫినాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు కదా సార్, ఎట్లా మరి ఇన్ని ఎగ్జామ్స్ రాసారు కదా, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేసారు? అంటే ఒక ఎగ్జామ్ మనం రాయాలంటే ఖచ్చితంగా అమౌంట్తో కూడుకున్న పని, మనకు కూడా ఏదో ఒక సందర్భంలో సరిపోతుందిలే అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ మాదొక సాదా సీదా కుటుంబమే, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. యాక్చువల్లీ 2016లో డిఎడ్ ఆపేసి వేరే క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి ఏం చదవకపోవడం రీజన్ కూడా ఇదే. ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల పెద్ద ఏం చదవలేదు తర్వాత కూడా, అందుకే డిస్టెన్స్లో డిగ్రీ చేయడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎవరైనా, నేను కూడా చేస్తున్నా ఫైనాన్షియల్గా. కొన్నిసార్లు ఎగ్జామ్కి అప్లై చేయడానికి కూడా మనకు దగ్గర డబ్బులు ఉండవు. సో అప్పుడు మనకు అల్టిమేట్గా ఎవరైనా ఫ్రెండ్సే ఉంటారు. అట్లా నాకు కూడా మంచి ఫ్రెండ్స్, మంచి టీచర్స్, మెంటర్స్ ఉండేవాళ్ళు సార్. పర్టికులర్గా నాకు చాలా అంటే నా ప్రిపరేషన్లో బ్యాక్ బోన్గా ఒక పర్సన్ ఉండేవాళ్ళు, ఆయన పేరు సత్యం సార్ అని, చాలా హెల్ప్ఫుల్ ఉండే నాకైనా. ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు చెప్పడం, కానీ ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు ఇప్పుడు, కాకపోతే ఆయన ప్రిపరేషన్ లో మాత్రం బ్యాక్ బోన్. మంచి మెంటార్ మీరు కలిగి ఉన్నారు కదా సార్. అంటే మీరు ఇది చేస్తున్నప్పుడే ఫ్యామిలీలో డాడీ చనిపోయిందని మేము విన్నాం సార్, ఎట్లా అనిపించింది? అంటే ఫ్యామిలీలో ఎంతో కొంత ఇట్లాంటి లోయర్ మిడిల్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎదుగుతా ఉన్నామంటే మన మీద ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇక సరిపోద్దులే ఏదో ఒకటి సరిపోద్ది అనిపిస్తుంది కదా, అప్పుడు మీ ప్రిపరేషన్ ఎట్లా కొనసాగింది? అంటే మానసికంగా ఎట్లా ఉండేది సార్ ఆ పరిస్థితి మీకు? 2023 జూలైలో సార్, అప్పటికి నాకు ఎలాంటి జాబ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఐడియా అవుతుంది ఏదో ఒకటి రాబోతుంది అని నాకు అర్థం అవుతుంది. అప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది, పేపర్ లీక్ అయ్యి. 23 జూన్ 9కి సెకండ్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ రాయడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతున్నా అర్థమైంది. అప్పుడు జూలై 1 గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండే సార్. 2020 జూలై 1 గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండే. సో నేను ఆ ప్రిపరేషన్ ఉండిపోయినా, ఇంటి దగ్గరే ఉన్నా. అప్పుడు కూడా
నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేకుండా ఓకే. అనుకోకుండా సడన్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళినాము. నేను నాన్న హాస్పిటల్ ఉండగానే గ్రూప్ 4 ఎగ్జామ్కి అటెండ్ అయినా. ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చిన. అప్పుడు పర్లేదు, బాగానే ఉంది. మళ్ళీ తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్ బాగానే జరిగింది. అంతకంటే ముందే అప్పుడు రాసిన SSC MTS ఎగ్జామ్ రెస్పాన్స్ షీట్స్ పెట్టారు. మంచి మార్క్స్ వచ్చినాయి, డెఫినెట్లీ వస్తుందని హోప్తో ఉన్నా. ఇంట్లో అప్పటికి ఇంకా చెప్పలేదు, ఎందుకంటే మనకు సక్సెస్ రాబోతుంది మనకు తెలిసినా కానీ ఒక ఇన్సెక్యూరిటీ. అవును. చెప్పుకుంటే మరి రాకపోతే తర్వాత సంగతి ఎట్లుంటో చెప్పుకోలేదు. అవును. కానీ అప్పుడు ఆగస్ట్ 28, 29 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. గ్రూప్ 4 అవగానే మళ్ళీ నేను వెంటనే గ్రూప్ 2కి షిఫ్ట్ అయిపోయాను. ఆ టైంలో నాన్నకి మళ్ళీ ప్రాబ్లం కొంచెం ఇంజరీ ఎక్కువ సీరియస్ అయింది. జూలై 14కి నాన్న కోల్పోయాను. ఓకే. ఈ పరిస్థితిలో మీరు మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయిందా సార్? చాలా డిస్టర్బ్ అయినాం సార్. ఫ్యామిలీలో అందరం డిస్టర్బ్ అయినాం. పర్టికులర్ నా ప్రిపరేషన్ అనేది ఇంత అయిపోయింది అనే థాట్లో ఉండిపోయినా. ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతున్న ప్రిపరేషన్ ఇంతటితో ఆపేస్తానేమో, ఇంకా ఏముండదేమో అనే మైండ్ సెట్లో ఉండిపోయినా ఆ టైంలో. అప్పుడు కూడా మళ్ళీ కొంతమంది వెల్ విషర్స్ ఒకరిద్దరు, ఇప్పుడు ఎప్పుడు సత్యం సార్ కానీ ఇంకొక సత్యం సార్ ఉంటారు, వీళ్ళు ఇచ్చిన గైడెన్స్, మెయిన్లీ గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మెంటల్ ఎమోషనల్ సపోర్ట్ వల్ల కొంచెం దాన్ని బయటపడి SSC MTS జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాంట్లో జాయిన్ అయ్యాను 2023 డిసెంబర్లో. జాయిన్ అవుతూ మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే వెంటనే మళ్ళీ అప్పుడు గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో అది కూడా మనకి మంచిదే, పోస్ట్పోన్ అవడం అన్నట్టుగానే ఉండే. సో వెంటనే ఎగ్జామ్స్ అన్ని రాస్తూ కొంచెం మీరు అన్నట్టు కొంచెం కష్టం ఉండే. ప్రిపరేషన్ అయిపోయింది, మధ్యలో ఒక 6 months లేదు. అంటే మనం సెట్ అవ్వడానికి టైం లేకుండే మెంటల్గా దాని నుంచి బయటపడడానికి. ప్రిపరేషన్ అనేది ప్రసక్తే లేదు. సో ఎవ్రీడే దాని నుంచి బయటపడడానికి కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రెండ్స్ని కలవడం, ఇట్లా కొన్ని జరిగినాయి. అల్టిమేట్గా కొంత దాన్ని డివేట్ అయిపోయి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 6 months తర్వాత. ఎంత గైడెన్స్ ఉన్నది సార్? అంటే ఇప్పుడు మెంటర్ ఏం చేస్తారంటే ఎలా ప్రిపేర్ కావాలనేది చెప్తా ఉంటారు. మీరేమో అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా సార్, ఇన్ని ఎగ్జామ్స్ రాశారు, నమ్మకంతో రాశారు, పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేసిండ్రు. కానీ సర్వైవ్ కావడానికి కోచింగ్ మెటీరియల్ కొనడానికో లేకపోతే బుక్స్ కొనుక్కోవడానికో చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అవసరం ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏం చేశారు సార్? అంటే అదొకటి. రెండోది, పోస్ట్ పోన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనము అయ్యో అయిపోతే నేను నెక్స్ట్ దేంట్లో జాయిన్ అవుతానైనా ఆలోచన ఉంటుంది కదా. ఇట్లా పోస్ట్ పోన్ అయినప్పుడు మీరు సర్వైవ్ కావడానికి ఏం చేశారు? మీరు అన్నది ఓకే. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు సార్, అప్పుడు ప్రిపరేషన్కి నోటిఫికేషన్స్ లేవు, ఎలాంటి నోటిఫికేషన్ లేక ఖాళీగా ఉన్న టైం. ఆ టైంలో ఏదో ఒక జాబ్ చేయాలని థాట్తో ప్రిపరేషన్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, ఏదో ఒక జాబ్ చేయాలి ఆఫ్టర్ కోవిడ్ అని కొన్ని డేస్ నేను ఇక్కడ లోకల్లోనే డెలివరీ బాయ్ వర్క్ చేశాను. డెలివరీ బాయ్ కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఇక్కడ వద్దనుకొని కొన్ని డేస్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక దాంట్లో వర్క్ చేశాను, ఫ్లిప్కార్ట్లో వర్క్ చేశాను దాంట్లో. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి కొన్ని హోమ్ ట్యూషన్స్ చెప్పుకుని ఇంట్లో. ఇవన్నీ పెద్దగా అంటే అప్పటి వరకే సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే పనిచేసినాయి. బట్ ఎవెన్చువల్లీ మనకు ఫ్యామిలీ కూడా ఎంత కొంత సపోర్ట్ చేయడము, తెలిసిన మిత్రులు కానీ, తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన సార్ సత్యం సార్ కానీ, వీళ్ళందరూ ప్రిపరేషన్లో నా బ్యాక్ బోన్ వాళ్ళు. మా ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా మా పెద్దనాన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రిపరేషన్లో అబ్బాయి చదువుతున్నాడు, చదువుకొనిద్దాం అన్నట్టుగా వాళ్ళకి ఆ థాట్ ఉండే ఇప్పుడు. అంటే మీరు మీ లైఫ్ స్టైల్ ఏంటంటే ఏ పని చేసుకున్నైనా ప్రిపరేషన్ ఆపకూడదు ఫస్ట్. అంతే సార్, అవును. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 years నుంచి అనుకుంటా ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా ఎవ్రీడే ఒక 1 hour అయినా చదవాల్సిందే. నేను అలవాటు అయిపోయింది, లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోయింది చదవడం అనేది. ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత. ఒక 1 to 2 hours అయినా ఏదో ఒకటి చదవడం అలవాటు అయిపోయింది ప్రిపరేషన్ ఉన్నప్పుడు. నా హాబీస్ మెయిన్ కొన్నిసార్లు కవితలు రాయడం, పోయిటరీ రాయడము. మెయిన్గా అయితే మూవీ చూడడం సార్, చాలా సినిమాలు చూస్తూ ఉంటా. ప్రిపరేషన్లో చదివేది 3 గంటలు, చూసేది 6 గంటలు సినిమాలు. నేను అసలు సినిమాలు లేకపోతే ప్రిపరేషన్ ఉండకపోయేది నాకు తెలిసి. నైట్ అంతా 12-1 దాకా ఉండేది సినిమాల కోసమే. ప్రిపరేషన్ 9కి అయిపోయేది.
నైట్ 1 దాకా సినిమాలు చూస్తాం. ఇప్పుడు మీరు ఇట్లా ఎత్తే ఏమనుకుంటారంటే అందరూ మేము కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని అటు సినిమాలు చూసుకుంటే కూడా ఇటు చదవచ్చు అంటారా? అట్లా అది ఒక పాయింట్ సార్. కాకపోతే ఏంటంటే చాలా స్ట్రెస్ ఉంటుంది మన మైండ్ మీద ప్రిపరేషన్ ఉన్నప్పుడు. ఎవరికైనా ఉంటుంది సార్ అది కంపల్సరీ. ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఎవరికి తోచిన మార్గాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే. నాకు మూవీసే అంతే. ఇక చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ తో కూడా డిస్కషన్ లో సినిమాలతో ప్రిపరేషన్ తో పాటు సినిమాలు కూడా డిస్కషన్ ఉంటుంది ఎవ్రీడే. అంటే ఒక ప్రిపరేషన్ లో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నారా సార్? అంటే ఏమన్నా గ్రూప్ డిస్కషన్ లాగా చేసేదా? ఉండేది సార్. ప్రిపరేషన్ అంటే కంపల్సరీ డిస్కషన్స్ ఉండేవి, మంచి ప్రొడక్టివ్ గా ఉండేవి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాను, అవే ఎగ్జామ్స్ లో వచ్చేవి యాక్చువల్లీ. సో అది చాలా హెల్ప్ అయింది ప్రిపరేషన్ లో కరెంట్ అఫైర్స్ డిస్కషన్ అనేది. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఎదుర్కొన్నారు, మెంటల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో అంటే జాబ్ వచ్చి వెళ్ళిన ఇబ్బందులు కూడా ఉన్నారు కదా సార్? అవును. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి వస్తున్న వ్యక్తులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అనుకున్నంత ఈజీగా ఉండదు. అంటే జాబ్ అనేది, అది ఏదైనా జాబ్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, జాబ్ అనేది పరమావధి కాదు. లైఫ్ లో ఇదొక పార్ట్ మాత్రమే. ఏదైనా సాధించాలనుకుంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యారండి. ప్రిపరేషన్ లో కానీ లైఫ్ లో అన్నిటికీ మనం రెడీ ఉంటేనే రావాలి ఈ ఫీల్డ్ లోకి. అన్ని చూపిస్తుంది ప్రిపరేషన్ మనకు. ఎన్నో హైస్ ఉంటాయి, ఎన్నో లోస్ ఉంటాయి. అన్నిటికీ రెడీ అనుకుంటేనే ప్రిపరేషన్ అడుగుపెట్టాలి. డిఎస్సి అనేది రోజు ఎవాల్వ్ అవుతుంది సార్. క్వశ్చన్ పేపర్స్ అనేవి 2017 లో ఒక రకంగా ఉండే పేపర్స్. ఇప్పుడు రీసెంట్ గా 2020లో ఒక టెట్ పేపర్ జరిగింది. అప్ అండ్ ఎవ్రీ టెట్ కానీ తర్వాత జరిగిన డిఎస్సి కానీ ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కొంత మారుతూ ఉంటుంది. అంటే ఒకే క్వశ్చన్ లో కొన్ని ఆప్షన్స్ లెంత్ ఇవ్వడము, కొంచెం అనలిటికల్ ఇవ్వడము, ఆన్సర్స్ ఆప్షన్స్ అట్లా జరుగుతుంది. ఒకప్పుడు చాలా స్ట్రేట్ క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడు కొంచెం మారింది పేపర్ సెట్టింగ్ అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ చదువుతున్నప్పుడే మనం తరువుగా పూర్తిగా ఆ కాన్సెప్ట్ని అప్పుడే నేర్చుకోవాలి. మళ్ళీ రివిజన్ లో ఇబ్బంది అవుతుంది లేదంటే. సో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడే నేర్చుకుంటే రివిజన్ ఈజీ అయిపోతుంది. కోచింగ్ వెళ్ళాలంటారా వెళ్ళదంటారా? కోచింగ్ వెళ్తే బెటరే సార్. కాకపోతే మనకు ఐడియా ఉండి మన మీద మనకు క్లారిటీ ఉంటే కోచింగ్ కాకుండా ఎవరైనా గైడెన్స్ ఉంటే సరిపోతుంది. అదే కోచింగ్, ఇక గైడెన్స్, మెంటర్షిప్, అదే కోచింగ్, అంత మించి ఏం లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ర్యాంక్ రావడానికి మీరు పాటించిన టైం టేబుల్, మీరు చేసినది ఎట్లా ఉంది ఒకసారి? అంటే డేలో ఎట్లా డివైడ్ చేసుకున్నారు? అంటే 1 మంతే కావచ్చు, 1.5 మంతే కావచ్చు. సో ఏదేమైనా అంటే మీరు చెప్తున్న బట్టి నాకు ఏమర్థం ఉందంటే మీరు స్కూల్ లెవెల్లోనే అన్ని కాన్సెప్ట్లు, స్కూల్ లెవెల్లోనే అన్ని నేర్చుకున్నారు కాబట్టి ఈజీ అయిందని నేనైతే అనుకుంటున్నా. యాక్చువల్లీ డిఎస్సికి నా టైం టేబుల్ ఎవరికి సూట్ అవ్వదు సార్. నేను ఎప్పుడో 7కు 8కు లేచి 10 o'clock స్టార్ట్ చేస్తాను ప్రిపరేషన్. మళ్ళీ మధ్యలో కాసేపు ఆటలాడుకొని ఇంకేదో చేసి ఈవినింగ్ టైం పాస్ చేసి నైట్ 9 o'clock కల్లా ఫినిష్ చేస్తాను. బుక్స్ అని పక్కన పెట్టేసి 10 o'clock దాకా ఏదో ఒక మూవీ చూసి 11 దాకా మూవీ చూసి పడుకోవడం. అట్లా ఎవరికి పాసిబుల్ కాదు. అందుకే నా టైం టేబుల్ ఫాలో అవుద్దని చెప్తున్నా. స్పెషల్ గా విద్యా దృక్పథాలకి ఏం చదివారు, ఎట్లా చదివితే బాగుంటది సార్? ఇది చాలా నేను కూడా ఫేస్ చేసిన సార్ ఈ ప్రాబ్లం. విద్యా దృక్పథాలు అనే టాపిక్ కి అసలు ఏ బుక్ లేదు సార్. మార్కెట్ లో అంత ప్రామాణిక పుస్తకం ఏది లేదు. ఒకరిద్దరు ప్రైవేట్ ఆథర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అకాడమిక్ బుక్స్ ఉండే యాస్టిజ్ ఎట్లుందో అట్లా డంప్ చేశారు. బట్ మనం కూడా ఓన్లీ అకాడమిక్ బుక్ సిలబస్ ఏదైతే ఉందో అవే టాపిక్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని మనకు ఐడియా ఉండాలి, జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఎట్లా జరుగుతుంది, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఎట్లా మారుతుంది, ఎన్ఈపి అంటే ఏంటిది, దీంట్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు, ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది, ఎన్ఈపి 2020 ఏ స్టేట్స్ లో ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ స్టేట్ లో అవ్వట్లేదు, దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఇంప్లిమెంట్ అవ్వడానికి, ఇవి మనకు ఐడియా ఉండాలి ఎవ్రీడే. టెట్ కు డిఎస్సికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్? అంటే ప్రిపరేషన్ లో అంటే సిలబస్ లో అయితే ఆల్మోస్ట్ ఒక 80% సేమ్ అనుకోవచ్చు. ప్రిపరేషన్ లో కొంచెం చేంజెస్ ఉంటాయి సార్. టెట్ క్వశ్చన్స్ కొంత ఈజీగానే ఉంటున్నాయి. డిఎస్సి అంత ఈజీగా కొంచెం కాంప్రహెన్సివ్ గా, కొంత అనలిటికల్ అడుగుతున్నారు. డిఎస్సి కొంత ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ కొంచెం మన ఎస్ఐటికి అనుకుంటే కొంత పరిధి దాటి కూడా 10th క్లాస్ దాకా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు దాదాపు 40 ఎగ్జామ్స్ వరకు రాశారు కదా, మీకు 4 జాబ్స్ వచ్చినాయి అన్నారు. ఏంటండి సార్ ఆ జాబ్స్ ఏంటి? సార్ ఫస్ట్ ఎస్ఎస్సిలో ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. తర్వాత టిఎస్పిఎస్సి గ్రూప్ 4 వచ్చింది. తర్వాత డిఎస్సి
డిఎస్సిలో డిస్ట్రిక్ట్ కార్డ్ ర్యాంక్ వచ్చి ప్రజెంట్ ఎంపీపీఎస్ కార్డ్ ర్యాంక్ కూడా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. తర్వాత మళ్ళీ ఇది వచ్చిన కొన్ని డేస్కే టీఎస్ ఎన్పిడిసిఎల్లో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్. ఓకే. అంటే ఇన్ని ఎగ్జామ్స్ మీరు రాశారు కదా సార్, ఇప్పుడు ప్రిపరేషన్ వరకు మీరు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ప్రజెంటేషన్ విషయంలో ఒక అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేదంటే ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి? ప్రజెంటేషన్ ఏరియా లోపల ఏ మిస్టేక్ చేయకూడదు, మీరు ఏం చేశారు, మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రజెంటేషనే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనము 1 hour చదువుకున్నామా 10 hours చదువుకున్నాం అనేది ఎవరికీ తెలియదు. మన ఎగ్జామ్ వల్ల కూర్చున్న 2.5 hours మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. ఇది అందరు తెలిసిన విషయం. కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఒక రకమైన మైండ్ సెట్ మన మీద వస్తుంది. ఎవరికైనా ఉంటుంది ఆ ప్రెషర్ అనేది కంపల్సరీ. సో ఆ ప్రెషర్ని మనం ఓడించాలి. ఎగ్జామ్ రాయడం తర్వాత సంగతి, మన మీద ఉన్న ప్రెషర్ని ఓడిస్తే ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్ రాస్తాము. ఇప్పుడు 2.5 hour ఎగ్జామ్ కాబట్టి డిఎస్సి టెట్ ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుందంతా కూడా. దీంట్లో చాలా మంది చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్ కాబట్టి ఎగ్జామ్ కొంచెం తొందర అయిపోతుంది. మనకు 1/2 hour 40 minutes టైం మిగులుతుంది లాస్ట్కి. సో ఇక్కడ కొంత టైం మిగలడం వల్ల మనం చేసే ఒక మిస్టేక్, అప్పటికే పెట్టుకున్న ఆన్సర్స్ కొంత టైం ఉండడం వల్ల వాటి చేంజ్ చేస్తాం ఆప్షన్స్. సో ఎన్ని చేంజ్ చేస్తే అని మిస్టేక్ అవుతుంది. పక్కా షూర్ అనుకుని చేంజ్ చేయాలి అంతే. అది కూడా 1 or 2 questions చేంజ్ చేయాలి. నాకు తెలిసిన కొంతమంది మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి 10 options చేంజ్ చేసింది. 10లో 9 mistakes అయింది లాస్ట్లో. అంటే 9 కరెక్ట్ పెట్టింది ఆమె, ఆ 9 చేంజ్ చేయడం వల్ల 9 mistakes వచ్చింది, జాబ్ కోల్పోయింది. 4.5 marks మిస్ అయింది. సో అట్లా ఉంటుంది. ఓకే. కాబట్టి ఆప్షన్ చేంజ్ చేసుకుని కొంత ఆలోచించాలి. అంటే మనం ఫస్ట్ పెట్టింది కరెక్ట్ అవుతుంది అని థాట్లో ఉండాలి మనము. ఓకే. షూర్ గా చేంజ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం చేంజ్ చేయాలి. ప్రిపరేషన్ ఇంకా కొనసాగుతుందా సార్? యాక్చువల్లీ గ్రూప్ 1కి నేను 3 times ప్రిలిమ్స్ రాసాను సార్. 3 times కూడా క్వాలిఫై అయినా. బట్ మెయిన్స్కి అప్పుడే కాటరం స్కూల్లో జాయిన్ అవ్వడం ఐసీటీగా. ఓకే. మెయిన్స్కి ప్రిపరేషన్ ఎంత కొంత ఉన్నప్పటికీ అటెంప్ట్ ఇవ్వలేదు మెయిన్స్. ఈసారి మెయిన్స్ రాయలేదు, బట్ నెక్స్ట్ టైం చూడాలి. గ్రూప్ 2 వచ్చేసి బెటర్ ర్యాంక్ వచ్చింది సార్. చూడాలి ఏమైనా సర్వీస్ వస్తారా రాదా చూడాలి. మ్యాక్సిమం కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ ఎగ్జామ్స్ ఎట్లయితే వాయిదా వేసుకుంటూ వచ్చారో, లాస్ట్ టైం డిఎస్సి కూడా ఇట్లా వాయిదా వేసుకుంటూ వచ్చారు. వెంటనే ఒక అభ్యర్థి యొక్క విజన్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి, అట్లాంటి వాటి వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి సార్? మనము ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన హోల్ అండ్ సోల్ ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జామ్ మీదే ఉండాలి. ఓకే. మధ్యలో డీవియేట్ వేరే ఫీల్డ్లోకి వెళ్తా అనుకుంటే మాత్రం కష్టం దీంట్లో. అంటే కొన్నిసార్లు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వచ్చు, కొన్నిసార్లు కోర్టు కేసులు అవ్వచ్చు, కొన్నిసార్లు పేపర్ లీక్ కూడా అవ్వచ్చు. వీటన్నిటిని ఎదుర్కొని ఎగ్జామ్ని మనము అంత మైండ్ సెట్ ఉంది, అంత గుండెబలం ఉంటేనే ఉండాలి ఈ ప్రిపరేషన్. అంటే డిఎస్సిలో కూడా కొంతమంది వాయిదా వేయాలని చెప్పేసి ధర్నాలు చేశారు. చాలా మంది సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా మళ్ళీ అటువైపు వెళ్ళి నిజంగా అవుతుంది కావచ్చు అని వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. అలాంటి టైంలో మనం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఏం జరుగుతుందో మనకు సంబంధం లేకుండా అది ఏమైనా జరగనియండి, ఎగ్జామ్ అయితే రాస్తాం మనం. 1 month 2 months 3 months ఎగ్జామ్ రాస్తాం కంపల్సరీ అనే మైండ్ సెట్ తో ఉండాలి. ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? రిలాక్సేషన్ అనిపిస్తుంది సార్ అంతే. ఓకే. కొంచెం రిలీఫ్ ఉంది. ఓకే. పని సార్ మన మధ్యలో ఉండి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ధన్యవాదాలు సార్, మాకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.